200 రూపాయలకి నాగోల్లో బగారా రైస్, తెలంగాణ చికెన్ కర్రీ, ఫ్రైడ్ ఎగ్, చికెన్ పకోడీ అండ్ మ్యాంగో లస్సీని టేస్ట్ చేయాలి అనుకుంటే, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, క్వాలిటీ క్వాంటిటీ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలంటే సంజు బాబు బగారా బెస్ట్ ప్లేస్. చికెన్ కర్రీలో గ్రేవీ అండ్ ఆ కారం గీరం కూడా కరెక్ట్గా పడింది. తెలంగాణ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంది. పెద్ద మసాలాలు ఏం లేకుండా ఉప్పు కారం వేసి మంచిగా వాటిని బ్యాలెన్స్ చేస్తూ చేసినట్లుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు వైలీవుడ్. నేను మీరు అయింది అట్ ప్రెసెంట్ నేను నాగోల్లో ఒక చిన్న పని మీద వచ్చానండి. అయితే పైనేమో ఎండ అదరగొడుతుంది, కిందేమో ఆకలి చంపేస్తుంది. సో నాగోల్లో మంచి నాన్ వెజ్ భోజనం ఎక్కడైనా ఉందో లేదో వెతుకుతున్నాను. అయితే ఒక చిన్న టాస్క్ ఏంటంటే, నా దగ్గర 200 రూపాయలు మాత్రమే మిగిలినాయి. ఈ 200 రూపాయల్లో నాగోల్లో ఎక్కడైనా నాన్ వెజ్ భోజనం మంచిగా ఎక్కడ దొరుకుతుందో వెతుకుదాం. ఎవరినైనా అడిగి తెలుసుకుందాం కూడా, రండి. అన్న, ఈ ఏరియాలో ఫుడ్ ఎక్కడ బాగుంటుంది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో? సంజు బాబా బగారా రైస్ అంటే తక్కువ కాస్ట్లో ఉంటాయా? తక్కువ కాస్ట్. లెఫ్ట్ గూగుల్ చేయనా, గూగుల్ వచ్చేస్తుంది. అచ్చా, ఓకే. అమ్మ, సంజు బాబు బగారా ఇదే నానా డైనింగా టేక్అవేనా? డైరీనా అండి? డైనింగ్స్ పక్క రైట్ వెళ్ళండి. ఇది ఓన్లీ స్విగ్గీ జొమాటో పార్సల్ సెక్షన్. ఫస్ట్ రైటా? ఈ ట్రాన్స్ఫర్ ముందే అట్లా రైట్ వెళ్ళండి. ఓకే. ఎండలు మండిపోతున్నాయి. ఫైనలీ మనమైతే సంజు బాబు బగారా దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ నేను డైనింగ్ సెక్షన్ దగ్గర ఉన్నాను. ప్లేస్ కొంచెం చిన్నదిగా ఉంది, 10 మందే కూర్చోవచ్చు, బట్ క్యూట్గా ఉంది తెలుసా. ఓ, వెనకాల మంచి కొటేషన్స్ కూడా రాస్తున్నారు. పీపుల్ హూ లవ్ టు ఈట్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ పీపుల్. అంటే మనం బెస్ట్ అనమాట. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, 200 రూపాయలు ఇక్కడ ఏం తినొచ్చు అని చెప్పి నేనైతే మెనూ ఒకసారి చెక్ చేద్దాం. స్టార్టర్స్లో చికెన్ పకోడీ 99 రూపీస్. వా, 99 రూపీస్. అండ్ ఇక్కడ చికెన్ పకోడీ చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ నాన్ వెజ్ బగారా రైస్ విత్ తెలంగాణ చికెన్ 129 రూపీస్. హే, ఈ ఎస్బీబీ స్పెషల్ చూడండి, బగారా రైస్ ఉంది, ఇందులో తెలంగాణ చికెన్ ఉంది, చికెన్ పకోడీ ఉంది అండ్ ఫ్రైడ్ ఎగ్ కూడా ఉంది. అన్నీ కలిపి 159 రూపీస్కే వస్తున్నాయి. సో మన బడ్జెట్లో ఉంది కాబట్టి 159 రూపీస్ ఈ ఎస్బీబీ తీసుకుందాం. వాటిలో ఏమేమి వస్తాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాక నేను కూడా చెప్తాను. అక్క, ఈ ఎస్బీబీ స్పెషల్ ఒకటక్క. వావ్, ఈ ఎస్బీబీ స్పెషల్ నేనైతే తెచ్చేసుకున్నాను. అండ్ ఇందులో నాకు 4 చికెన్ పకోడీ పీసెస్, ఒక కోడిగుడ్డు అండ్ తెలంగాణ చికెన్ కర్రీ ఇచ్చారు. రైతా, బగారా రైస్ అంటే రైతా ఉంటుంది కదా. అండ్ ఆనియన్స్, లెమన్ కూడా ఒక స్పూన్ ఇచ్చారు, బట్ మనం చేత తిన్నాం. రెడీ. అండ్ ఫస్ట్గా చికెన్ పకోడీ ట్రై చేద్దాం. అండ్ నాకు చాలామంది చెప్పారు వీళ్ళ దగ్గర చికెన్ పకోడీ చాలా బాగుంటుందని. చికెన్ పకోడీ మరీ మసాలాలు వేసేసి మరీ టూ స్పైసీగా చేసి హడావిడి ఏం లేకుండా మంచిగా రోస్ట్ అయింది, మంచిగా డీప్ ఫ్రై చేశారు. తినడానికి చాలా బాగుంది. పీసెస్ కూడా స్మూత్గా ఉన్నాయి. కాకపోతే ఇంత బాగుంది చికెన్ పకోడీ 4 పీసులు ఇచ్చారు. నాకైతే చికెన్ పకోడీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మస్టర్డ్ ఐటమ్స్లో స్టార్టర్ చికెన్ పకోడీ అని చాలామంది సజెస్ట్ చేస్తారు. చాలా బాగుంది చికెన్ పకోడీ. ఎక్కువ కారం లేదు. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. రైస్ కూడా అంటే ఒకటొకటి అతుక్కోపోయి సంగళ్ళలాగా అట్ట లేకుండా విడివిడిగా ఇలా రాలిపోతుంది అన్నం. నాకు ఇలానే ఉండాలి, ఇలా ఉంటే ఇష్టం నాకు. ఉత్త బగారా రైస్ తినడం ఒక రకం అయితే, ఇందులోకి కాంబినేషన్గా ఇచ్చిన ఈ తెలంగాణ చికెన్ కర్రీని అలా పోసుకొని మంచి కలుపుకొని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. బగారా రైస్ ఉత్తదే తిన్నప్పుడు అంతగా ఏం అనిపించలే, బట్ ఈ తెలంగాణ చికెన్ కర్రీలో కలుపుకొని తిన్నప్పుడు సూపర్ ఉంది. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ ఎస్బీబీ స్పెషల్లో కోడిగుడ్డు కూడా ఇచ్చారు. కోడిగుడ్డు కలుపుకొని
చికెన్ కర్రీలో గ్రేవీ అండ్ ఆ కారం గీరం కూడా కరెక్ట్గా పడింది. తెలంగాణ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో అలానే ఉంది. పెద్ద మసాలాలు ఏం లేకుండా ఉప్పు కారం వేసి మంచిగా వాటిని బ్యాలెన్స్ చేస్తూ చేసినట్లుంది. పీస్ చూడండి, ఇలా అంటే వచ్చేస్తుంది, బాగా ఉడికింది. చికెన్ పీసెస్లో లోపల వరకు పట్టుకుంది అనమాట. ఆ మసాలా అంతా కూడా ఆ చికెన్ పీసెస్ బాగా పట్టుకున్నాయి. అండ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. అండ్ మార్నింగ్ టిఫిన్స్లో 7 నుంచి స్టార్ట్ అవుతుందంటే 12 వరకు ఉంటుంది మార్నింగ్ టిఫిన్స్. అయితే మనకి రాగి సంగటి చికెన్ కర్రీ దొరుకుతుంది, చిట్టిగార అండ్ చికెన్ కర్రీ దొరుకుతుంది, ఇడియప్పం అండ్ చికెన్ కర్రీ దొరుకుతుంది, పూరి అండ్ చికెన్ కర్రీ. ఇవి ఏమైనా కానీ 99 రూపీసే. సూపర్ అబ్బా, మార్నింగ్ వచ్చి ఉంటే సెట్ ఉండేది బడ్జెట్ ఫ్రెండ్లీగా. అండ్ ఇక్కడ లంచ్ టైమింగ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ కూడా ఉంటుంది, డిన్నర్ కూడా ఉంటుంది. సో 12 to 12 వరకు ఉంటుంది. సో మనం తీసుకుంది ఎస్బీబీ స్పెషల్ బగారా రైస్, తెలంగాణ చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అండ్ ఫ్రైడ్ ఎగ్ వస్తుంది 159 రూపీస్కి. ఇది కాకుండా బగారా రైస్ విత్ ఫ్రై పీస్ చికెన్ వస్తుంది 199 రూపీస్. బగారా రైస్ విత్ గోంగూర చికెన్ కూడా ఉంది 199 రూపీస్కి. అండ్ బగారా రైస్ విత్ మటన్ సుక్క 269 రూపీస్. బగారా రైస్ విత్ మటన్ కీమా 269 రూపీస్. అంటే ఈ చికెన్ కర్రీ మరీ నీళ్ళగా లేకుండా కొంచెం థిక్గానే ఉంది, నాకు అది నచ్చింది. వన్స్ ఈ చికెన్ కర్రీతో తిన్న తర్వాత ఇంకొంచెం రైస్ ఆ రైతాతో తింటే సెట్. అంతే, 159 రూపీస్కి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఇందాక మనం ఈ చికెన్ పకోడీని స్టార్టర్లా తిన్నాం కదా, ఇప్పుడు రైస్లో కలుపుకొని తిందాం. చాలా బాగుంది. ఇంకొక స్పెషల్ మాట ఏం చెప్పాలంటే, మన ఇంట్లో వండుకొని తింటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఐటెం కూడా, ఈ చికెన్ పకోడీ దగ్గర నుంచి బగారా రైస్ కానీ అన్నీ కూడా మన ఇంట్లో వండుకొని తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఎందుకు అని అంటే ఈ సంజుబాబు బగారా అంతా నడిపే దగ్గర నుంచి, కుకింగ్ దగ్గర నుంచి, సామాన్లు తెచ్చుకొని మొత్తం కూడా దీన్ని నడిపేదంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్. అంటే అమ్మగారేమో కుకింగ్లో హెల్ప్ చేస్తారు అండ్ ఈ షాప్ ఓనర్ అండ్ పేరు కూడా ఆయనదే ఉంది, సంజు గారేమో మొత్తం చూసుకుంటూ మెయింటైన్ చేస్తుంటారు. అట్లా మొత్తం ఒక ఫ్యామిలీ కలిసి నడుపుతున్నారు ఈ సంజు బాబు బగారా. అండ్ పెట్టిన తక్కువ టైంలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది వీళ్ళకి. అండ్ నాకు ఈ చికెన్ పకోడీ రైస్లో కలుపుకొని తిన్నప్పుడు ఆ రెండు టేస్ట్లు కలిసి చాలా బాగా నచ్చింది నాకైతే. బ్రెడ్ ముక్కను కలుపుకొని తిన్నట్టుగా భలే ఉంది నోటికి. తెలంగాణ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ టేస్ట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ రైతా వేసుకుందాం. అండ్ ఇక్కడ ఉండే ఒక బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, చికెన్ కర్రీ కానీ అయిపోతే మనం ఇంకొకసారి గ్రేవీ వేయమంటే ఇంకొక కప్ ఇస్తారు. అండ్ బగారా రైస్ కానీ టోటల్గా ఫినిష్ చేసేస్తే ఇంకొక కప్ బగారా రైస్ కూడా ఇస్తారంట. సో రైతాతో టేస్ట్ చేద్దాం. రైతా చూసారా పోసుకున్నప్పుడు ఎలా పడిందో, కొంచెం థిక్గా ఉంది. అంటే రైతా అంటే మరీ మజ్జిగ నీళ్ళగా చేసేయకుండా కొంచెం థిక్గా చేశారు. గుడ్. ఇందాక నేను ఈ ఫ్రైడ్ ఎగ్ తినడం మర్చిపోయాను. నిజంగా ఆ చికెన్ కర్రీతో పాటుగా పీసెస్ ఉన్నాయి కదా, ఆ బగారా రైస్ అలా వెళ్ళిపోయింది. సో ఈ ఎగ్ని ఎందుకు వదిలేయాలి, దీన్ని తినేద్దాం. సో బగారా రైస్ విత్ రైతా టేస్ట్ చేద్దాం. నేను ఎప్పుడు ఇదే తప్పు చేస్తుంటా. ఇది నేను ఒక టేస్టీ ఫుడ్ తింటానా, అది తిన్న తర్వాత ఇంకోటి ట్రై చేద్దాం ప్రయోగంగా అని చెప్పి ట్రై చేస్తా, పోతుంది. అండ్ ఫస్ట్ తిన్న ఆ టేస్ట్ కూడా పోతుంది. మళ్ళీ కొంచెం చికెన్ కర్రీ అడిగితే వేస్తారులేండి, వెళ్ళి కొంచెం చికెన్ కర్రీ తెప్పించుకొని వేసుకొని తినేస్తాను. ఆ చికెన్ కర్రీతో మాత్రం కాంబినేషన్ అదిరిపోయింది. మీరు చెప్పండి సంజు బాబా బగారా టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే నా మాట కన్నా ఎక్కువగా మీ మాట నమ్ముతారు. అండ్ ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి నన్ను ఒకటి కొట్టేస్తా ఉంది, అది కరెక్ట్గా నా ఆపోజిట్లోనే ఉంది. అదేంటి అంటే గర్మీకి క్యా హై బాత్ జబ్ సంజు బాబుకి లస్సీ హో సాత్. ఇక్కడ మ్యాంగో లస్సీ కూడా దొరుకుతుంది సమ్మర్ అంటే. అండ్ ప్రైస్, సో ప్రైస్ 59 రూపీస్ ఉంది. అంటే రెండు కలిపి 218 రూపాయలు అవుతుంది. నా దగ్గర ఏమో 200 ఉంది. 18 రూపాయలు మనం అడిగితే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కొట్టడానికి. సో ఎవరినో ఒకరిని అడిగి 18 రూపాయలు కొట్టించేసుకొని లస్సీ అయితే తాగి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇంత దూరం వచ్చి మ్యాంగో లస్సీ తాకపోవడం. అండ్ ఇక్కడ మస్ట్ ట్రై అంట ఆ మ్యాంగో లస్సీ. మీరు కానీ ఇక్కడికి వస్తే 200 రూపాయల్లో హ్యాపీగా తిని తాగేసి ప్రశాంతంగా వెళ్ళొచ్చు.
అండ్ పొద్దున్న రండి బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ టిఫిన్స్లో రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ, చిట్టిగార అండ్ చికెన్ కర్రీ, ఇడియప్పం అండ్ చికెన్ కర్రీ, పూరి అండ్ చికెన్ కర్రీ అదిరిపోతాయి. పొద్దున వచ్చి ఉండాల్సిందబ్బా మిస్డ్. సంజు బాబు బగారాలో మ్యాంగో లస్సీ అంటే నార్మల్ లస్సీ ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం, ఇది కొంచెం యూనిక్గా ఉంది. అండ్ ఇక్కడ డెజర్ట్స్లో జున్ను కూడా దొరుకుతుంది, బట్ నేనేంటంటే కొంచెం తొందరగా వచ్చేసాను. సో మీరు వస్తే కంపల్సరీగా జున్ను ట్రై చేయండి. అండ్ సమ్మర్లో మ్యాంగో లస్సీ మీకు యోగర్ట్ తినే అలవాటు ఉందా? నేను తెగ తింటాను, ఎప్పుడు ఎక్కడ సూపర్ మార్కెట్స్కి అట్లా వెళ్ళినా కానీ యోగర్ట్ తింటాను. సో ఇక్కడ యోగర్ట్ తాగుతున్నట్టుంది, మ్యాంగో యోగర్ట్ ఉంటుంది కదా, చాలా బాగుంది. శుభ. సో మనం అనుకున్న టాస్క్ 200 రూపాయల సంజు బాబు బగారాలో ఏమేమి తినొచ్చు ఏమేమి తాగొచ్చు అని చెప్పి అనుకున్నా. సో నా బడ్జెట్ కొంచెం 18 రూపాయలు ఎక్కువైంది, బట్ నాకేం ప్రాబ్లం లేదండి. మా ఫ్రెండ్స్కి ఎవరిని అడిగినా కానీ పంపించేస్తారనమాట, అందుకే లస్సీ తీసుకున్నాను. సూపర్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డ్రింక్ కూడా చాలా బాగా నచ్చింది. కొంచెం అప్సెట్గా ఏం ఫీల్ అవుతున్నానంటే జున్ను తిందాం అనుకున్నాను, అది కొంచెం మిస్ అయింది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో రాగి సంగటి చికెన్ కర్రీ కూడా ఉందంట, అది మిస్ అయింది. సో మీరు కానీ ఇక్కడికి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా హ్యాపీగా తినొచ్చు. నాగోల్కి చుట్టుపక్కల ఎక్కడ మీరు దగ్గరగా ఉన్నా కానీ హ్యాపీగా ఇక్కడికి వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీలో బగారా రైస్, తెలంగాణ చికెన్ కర్రీ, బ్రేక్ఫాస్ట్ ప్రశాంతంగా తినొచ్చు. టేస్ట్ చాలా బాగా నచ్చింది, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇన్ కేసు నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో తిన్నాక మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఇవాళ మన బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియో అనమాట. మంత్ ఎండ్ కొంచెం కష్టంలో ఉన్నాం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో నాగోల్లో ఉన్న సంజు బాబు బగారాకు వచ్చి మంచిగా కడుపు నిండా తిన్నానండి. అండ్ తిన్నాక నాకు వచ్చిన ఫీల్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సో ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడికి వచ్చి తిని కామెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తా, అంతవరకు సెలవు. నేను మీరు నీటాడా బాబాయ్ ఒక 18 రూపీస్ కావాలరా, ఫోన్పే చేయరా. రే ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తాను రా, ఒక్కసారికి ఇవ్వరా. ఓ మీరు ఇంకా ఉన్నారా, బాయ్. ఎక్కడైనా బ్రో తిట్టి చంపుతారు, కొట్టి చంపుతారు, లేకపోతే ఇంకోలాగా చంపుతారు. కానీ విజయవాడ వాళ్ళు మర్యాద ఇచ్చి ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు. వెజ్ ని ఎగ్గుతో ఎలా కలపాలో అలా కలుపుతున్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అండా పాలక్, అండా పాలక్ స్పెషల్, అండా బుజ్జి, అండా మసాలా, అండా దాల్, అండా కడి, అండా కడి పన్నీర్.